Now coming to Indian economy. త్రీ యూనిట్స్ ఉన్నాయి. ఏపీ ఎకానమీ 2 యూనిట్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీకి స్టాండర్డ్ బుక్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకొని సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశారో అవి స్టాండర్డ్ బుక్స్లో నీట్గా మార్కర్స్ ఉంటాయి కదా మనకి, హైలైట్ చేసేయండి. అంటే మీనింగ్ ఏంటి, బై డిఫాల్ట్ నీ కన్నంతా కూడా ఆ హైలైట్ చేసినటువంటి సిలబస్ టాపిక్ని కవర్ చేయాలి, రిమైనింగ్ వదిలేయండి. ఇక్కడ ఇంకొక డౌట్, సార్ సిలబస్లో మెన్షన్ చేసింది కాకుండా ఎక్స్ట్రాగా చదవాలి కదా, ఫస్ట్ ఇది చదవండి. టైం ఉంటే సిలబస్లో మెన్షన్ చేసింది కాకుండా దీనికి అసోసియేటెడ్ టాపిక్స్ ఉన్నాయి చదవండి. ఫస్ట్ థింగ్, స్ట్రిక్ట్లీ మెయింటైన్ ద సిలబస్. ఆ బ్లూ ప్రింట్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ 10 టాపిక్స్ మెన్షన్ చేశాడు అనుకోండి ఫస్ట్ యూనిట్లో, ఆ 10 టాపిక్స్ కవర్ చేయండి ఫస్ట్. తర్వాత దానికి అసోసియేటెడ్ ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోండి. దానికి అసోసియేటెడ్ టాపిక్స్ ముందు తీసుకొచ్చి వీటిని వదిలేసి అవి చదివి సిలబస్ కవర్ అవ్వకుండా ఈ కన్ఫ్యూజన్లు పెట్టుకోవద్దు. స్టాండర్డ్ బుక్స్, అగైన్ ఐఎమ్ సెయింగ్, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ వన్ స్టాండర్డ్ బుక్, ఇట్స్ యువర్ విష్. రమేష్ సింగ్ చదువుతారా, లేదంటే నితిన్ సింగ్ అనే చదువుతారా, వివేక్ సింగ్ చదువుతారా, మృణాల్ సార్ బుక్ చదువుతారా, ఇట్స్ యువర్ విష్. మీరు ఏ బుక్ తీసుకున్నా ఇండెక్స్లో ఓపెన్ చేసి ఈ 3 యూనిట్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మార్కర్ తీసుకొని మార్క్ చేయండి. ఎక్కడెక్కడ ఉంది ఆ పాయింట్స్ మార్క్ చేయండి, ఆ పేజ్ నెంబర్ మార్క్ చేయండి, ఓపెన్ చేసి చదివేసాడు అంతే. ఇంతే ఉండాలి తప్ప బుక్ తీసుకొని ఇండెక్స్ మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు చదివేసుకొని సిలబస్ చూడకుండా మీరు బుక్ చదవడం స్టార్ట్ చేశారంటే నష్టపోయేది మీరే. నౌ కమింగ్ టు ఏపీ హిస్టరీ అండ్ ఇంకొకటి, ఎకానమీ చదివినంత మాత్రాన మీకు ఎంత చదివినా వచ్చే సబ్జెక్ట్ 50%. ఇంకొక 20 or 25% మీరు కొంచెం ఎన్లార్జ్ చేసుకోవాలంటే టెస్ట్ సిరీస్ అనేది అనివార్యం. నౌ కరెంట్ అఫైర్స్ ఇట్స్ అ నైట్ మేర్. చాలామంది కరెంట్ అఫైర్స్ చదవక్కర్లేదు కదా, ఎందుకు చదవక్కర్లేదు? యూ హ్యావ్ టు రీడ్. ఇండియన్ ఎకానమీకైనా అసలు ఏపీ ఎకానమీ మొత్తం సర్వే. ట్రస్ట్ మీ, ఈ 2 యూనిట్స్ ఏవైతే మనకు మెన్షన్ చేశారో 2 యూనిట్స్ సిలబస్ చదవండి. ఏపీ ఎకనామిక్ సర్వే పీడిఎఫ్ ఓపెన్ చేయండి, ఇండెక్స్లో ఉంటుంది, ఈ సిలబసే దాంట్లో ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? ఎకనామిక్ సర్వే చదవండి. సార్ కొంత స్టాటిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఆ స్టాటిక్ జిఎస్డిపి ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి, వాళ్ళు నీట్గా హైలైట్ చేసి ఇచ్చారు. ఈవెన్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం తయారు చేసింది కూడా స్లైడ్స్ అన్నీ నీట్గా హైలైట్ చేశాను, బట్ దిస్ టైం పీడిఎఫ్ఐ హైలైట్ చేసేసి ఏమేమి చదవాలో అవి ఇస్తాను. నో నీడ్ టు వరీ, ఐ విల్ డూ దట్ పార్ట్. ఏపీ ఎకానమీకి సంబంధించి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద క్లాస్ సపరేట్గా. ఏపీ ఎకానమీ సర్వే బుక్ అంతా తీసుకొని ఏ టాపిక్స్ చదవాలి, ఏ కాంటెక్స్ట్ లేదంటే ఏ పారాగ్రాఫ్ చదవాలి అవంతా కూడా హైలైట్ చేసిస్తాను, అవి చదువుకోండి. అండ్ ఇంకొకటి, గివ్ మోర్ ప్రయారిటీ టు ఇండియన్ ఎకానమీ. ఏపీ ఎకానమీ 2 యూనిట్లు ఉన్నా సరే మీకు హార్డ్లీ 15 క్వశ్చన్స్ వస్తాయని నా అంచనా. 15 క్వశ్చన్స్ లేదా 20 క్వశ్చన్స్, కానీ ఎక్కువ వెయిటేజీ ఇండియన్ ఎకానమీకే ఇవ్వండి. ఇండియన్ ఎకానమీ అర్థమైందంటే ఏపీ ఎకానమీ అనేది అలవోకగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి? సర్వే ద్వారా నడుచుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? సో సర్వే ఈజ్ అ అల్టిమేట్ థింగ్. మీరు ఇంకొక విషయం, సార్ జూలైలో ఎగ్జామ్ ఉంది, జూన్లో మళ్ళీ సర్వే వస్తుంది కదా, వచ్చినా సరే ప్రీవియస్ సర్వేకి ఈ సర్వేకి కొంత డేటా మారుతుంది అంతే, అంతకంటే స్టాటిక్ పార్ట్ అంతా కూడా అదే క్యారీ అవుతుంది. ఓన్లీ కొంచెం డేటా మారుతుంది, ఆ డేటా ఏం మారుతుందో కూడా నేను చెప్తాను. సో ఏపీ ఎకానమీకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి, ఇండియన్ ఎకానమీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, బికాస్ సిలబస్ కూడా మనకు అట్లాగే ఇచ్చారు.